మా తాతగారు కాపు, మా నాన్నమ్మ కాపు, మా అమ్మ కాపు, నా భార్య కాపు, నా కోడల కాపు. స్వచ్ఛమైన కాపులు మేము. కాస్తైన కాపు, స్వచ్ఛమైన కాపు. ఎవరు కాపో, ఎవరు కల్తీ కాపో. తుని సభలో ముందుగా పద్మనాభ గారికి అమ్మాయిలు ఉన్నారో సంగీతం తెలియదు అని చెప్పడం వాళ్ళు చెప్తే తెలిసిందే నాకు. అమ్మాయిని దూరం చేయడం కోసం నుంచి కుళ్ళు కుతంత్రాలతోటి చేసిన గనులు. అమ్మాయి పద్మనాభ గారు అమ్మాయిని తెలియదని బొంకుతూ ఉన్నాడు ఆయన. 2009 పిఆర్పి పెట్టినప్పుడు అండి, పద్మనాభ గారు అమ్మాయిని మా అబ్బాయి చేసుకున్నానని చెప్పేసి ఈ అమ్మాయి మామగారు తరచూ పిఆర్పి ఆఫీసులో చెప్పుకున్నాడు. చెప్పుకుంటేనే ఇంటర్వ్యూ ఇచ్చేవారండి అక్కడ. వారి సేవల్ని గుర్తించమని, అంటే ఈ అమ్మాయి మామగారు సేవలు గుర్తించమని కడియం టికెట్ అడిగితే ఈ కుటుంబం అంతా ఏం చెప్పారు తెలుసండి, మీ వీంకుని తీసురా అంటే మీ కోడలు నాన్నని తీసురా, సీట్ ఇస్తామని చెప్పి సెలవు ఇచ్చారండి. పూర్తిగా వారిని వాడుకోవడం అంటే ఫంక్షన్ హాల్ పూర్తిగా వాడుకొని, వారి గెస్ట్ హౌస్లు ఉన్నాయండి 15 అవి వాడుకొని, వారి సర్వీసెస్ హైకోర్టు, సుప్రీంకోర్టు, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి గుర్తు కోసం వాడుకొని, ఆఖరికి వచ్చేటప్పటికి మీ అమ్మాయి మీ కోడలు తండ్రిని తీసురా అని చెప్పడం ఎంత వృద్ధనారి ప్రతివతలాగా మాటలు చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. మీ స్థాయికి తగునా పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతా ఉన్నాను. మీ మెగా ఫ్యామిలీలో గతంలో ఒక పెళ్లి సంబంధం, లవ్ అఫైర్ వచ్చినప్పుడు ఆ హీరో నాయి బ్రాహ్మిన్స్ కులానికి చెందిన వారని చెప్పేసి ఒక్క సినిమా బుకింగ్ కూడా లేకుండా కుసించి చచ్చిపోయేలాగా ఆఖరికి ఆత్మహత్యకి ప్రేరేపించిన గనులు మీరు. అది కూడా చెప్పచ్చు కదండి అయ్యా, ఇలాంటి ఘనకార్యం చేసేయని చెప్పచ్చు కదండి అయ్యా. మనం చెప్పాను, మీ కుటుంబంలో అమ్మాయిల గురించి కూడా చెప్పాను, అది కూడా చెప్పని అడుగుతున్నానండి అయ్యా. ఏమి చెప్పరండి అయ్యా. 3 లక్షల మెజార్టీతో గెలుతున్నా అని చెప్పేసి పదే చెప్పుకొని ఈ రోజున చిన్న చేతగా నటీనటుల చేత ప్రచారం చేయించుకుంటున్నారు. అంటే మీ ఓటమి మీకు తెలిసిపోయింది. తెలిసిపోయి వాళ్ళని వీళ్ళు ఎందుకు బాధపెట్టడం అని అడుగుతూ ఉన్నాను అయ్యా. నిత్యం ఒక ఊర్లో మాట్లాడేదానికి ఇంకో మాట్లాడేదానికి సంబంధం లేని భాష మాట్లాడుతూ ఉన్నారు మీరు పవన్ గారు అయ్యా. అలాగే ఉద్యమం వైఎస్ఆర్సీపీ చేసిందని వారు ఒత్తిడితోనే చేసామని చెప్పేసి వారు మాట్లాడడం ఎంతవరకు న్యాయం అని అడుగుతూ ఉన్నాను. 20 సంవత్సరాల క్రితం ఉద్యమాన్ని వదిలేసిన తర్వాత ఇద్దరు పెద్ద మనుషులు చంద్రబాబు నాయుడు గారు మన రిజర్వేషన్ని ఇస్తాను, పునరుద్ధరిస్తాను పదే అయ్యా సభల్లోనూ మేనిఫెస్టోలో పెట్టింది అడగాలని చెప్పేసి నన్ను రోడ్డు మీద లాగారండి అయ్యా. జగన్మోహన్ రెడ్డి గారు వారి సైన్యం లాగలేదండి అయ్యా. అంటే వారికి అమ్ముడైపోయి నేను ఉద్యమం చేశానా ఈ మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. అమ్ముడైపోయినామో అని, గతంలో నేను పనిచేసిన పోర్ట్ఫోలియోలో ఏదో కుంభకోణం ఉందామో అని సిబిసిఐడి, ఏసీబీ, ఇంటెలిజెన్స్ వగేరా డిపార్ట్మెంట్ల చేత జల్లెడేయించాడు అయ్యా మీ గురువు గారు నా మీద. ఎక్కడ తప్పు దొరకలేదండి అయ్యా. ఆఖరికి ఉద్యమంలో అయినా సరే అమ్ముడైపోయిన డబ్బు ఎక్కడుందో చూడమని చెప్పి పరమాయించారన్న మీ గురువుగారు. లేదండి అయ్యా, అలవాటు ఉంటే కదా నా మీద దాడి చేయడానికి. అలవాటు లేని మనిషినండి అయ్యా. ఆ ఉద్యమం కులం కోసం వారు చేసి బలైపోయినండి అయ్యా. బలైపోవటం కాదు, భూస్థాపితం అయిపోయినండి అయ్యా. చేశారండి అయ్యా నన్ను అయ్యా. పవన్ కళ్యాణ్ గారు మా తాతగారు కాపు, మా నాన్నమ్మ కాపు, మా అమ్మ కాపు, నా భార్య కాపు, నా కోడల కాపు. స్వచ్ఛమైన కాపులు మేము, నికార్సైన కాపులం. మీరు కూడా స్వచ్ఛమైన కాపు అయితే మీ రికార్డు బయట పెట్టండి. మీ అమ్మగారి చరిత్ర, మీ నాన్నగారి చరిత్ర,
మీ పుట్టిన ఊరు, మీ తాతగారి ఊరు, మీ అమ్మగారి ఊరు, ఇవన్నీ కూడా బయటపెట్టండి. నికాసైన కాపు మీరా నేనా తెలియాలి లోకానికి. కాపు ముసుగులో కాపు చేయరా అని మీరు మాట మాటకి మీ కార్యకర్తల చేత చెప్పిస్తూ ఉన్నారు. ఇందాక అడిగినట్టుగా గీతమ్మ గారు మా కాపు కదా, గీత గారు కాపు కదా, గీత గారు పోటీ చేయకూడదా? మాట్లాడేది కూడా కొంచెం నోరు పూర్తిగా కడుక్కుని మాట్లాడండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు. మీ ఇష్టం వచ్చిన మాట్లాడుతుంటే ప్రజలు తప్పడు కొడుతుంటే పూనకం వచ్చేస్తుంటే పూనకం తట్టుకోలేకపోతున్నామే అయ్యా, ఆవేశం తట్టుకోలేకపోతున్నామే, మీ ఉద్రేకం చూడలేకపోతున్నామే. ఇదే బాబు మీరు అంటున్నా అంటే సినిమాలో అన్నట్టు నీకు చూపించేసి మాకు చూపించేస్తారనమాట. ఏరియాలో మేము మీకు జై కొట్టారా? వికాసైన కాపు, స్వచ్ఛమైన కాపు, మీకు చరిత్ర నుండి చెప్పండి. మీ చరిత్ర చెప్పండి, బయటికి లోకం చెప్పాలా. ఎవరు కాపో, ఎవరు కల్తీ కాపో ప్రజలు తెలియాలి. ప్రజలకి తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంది, తెలియపరచవలసిన అవసరం బాధ్యత మీకు ఉంది. తెలియపరచాలా. మాట మాటకి కాపుడు సాయం చేయరా అంటే మా గీతమ్మగా కాపు కాదా? మీరైనా కాపు, కాపు ముసుగులో కాపు అని చెప్తారు. చాలా బాగుందండి. ఆఖరిగా నా కూతురికి చిన్న విషయం. అమ్మా, దుష్టుల వల్ల దూరం అయిపోయామ్మా, మళ్ళీ జన్మలో కలుసుకుందాం మనం. ఈ దుష్టుల వల్ల దూరం అయిపోయావు, మళ్ళీ జన్మలో కలుసుకుందాం. అంతవరకు బాగుండమ్మా. బాయ్.